దృష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీ మనసుకు అశాంతి కలిగించినప్పుడు మన అంతరంగాన్ని కాపాడే ఒక దివ్య కవచం ఉంది. అదే దత్తాత్రేయ గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు మనసులో ఎక్కడో దాగి ఉన్న భారాలు, భయాలు నిశ్శబ్దంగా కరిగిపోతాయి. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. దిశలే వస్త్రాలుగా ధరించిన అవధూత స్వరూపుడైన దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివుల తత్వాన్ని తనలో కలిగిన పరమయోగి. అత్రి మహర్షి, అనసూయామాతల దివ్యపుత్రుడైన ఆయన కరుణ, జ్ఞానాన్ని ఆహ్వానిస్తూ మన బుద్ధిని వెలిగించాలని, మనలో దాగి ఉన్న చీకటి, భయాలు, ఆందోళన, నెగిటివ్ ఎనర్జీ అన్నింటినీ తొలగించాలని ప్రార్థించే పవిత్ర గాయత్రి మంత్రం ఇది. మనసు స్వచ్ఛమై హృదయంలో ఒక ప్రశాంతమైన వెలుగు ప్రకాశిస్తూ శాంతి, స్పష్టత, ధైర్యం కలగాలని దత్తుని దివ్య ఆశీస్సును కోరుకుంటూ జపించే మంత్రం ఇది. దృష్టి దోషం తగ్గడానికి, అంటే ఎవరైనా అసూయతో, చెడు భావంతో చూసినప్పుడు ఆ చూపు మనసు, శాంతిపై పడే ప్రభావాన్నే దృష్టి దోషం అంటారు. నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ పొందడానికి, మనసు భారంగా ఉన్నప్పుడు తేలిక పడడానికి, శాంతి, స్పష్టత, ధైర్యం మనలో పెరగడానికే ఈ దత్తాత్రేయ గాయత్రి మంత్రం ఎప్పుడైనా జపించవచ్చు. ప్రత్యేకంగా నిద్రకు ముందు జపిస్తే చాలా శాంతి ఇస్తుంది. మనసు గందరగోళంగా ఉన్న రోజుల్లో, ఇంట్లో శాంతి తగ్గినప్పుడు జపిస్తే ఇంకా మంచిది. హృదయం తేలికగా, మనసు నెమ్మదిగా, ప్రశాంతంగా మారుతుంది. రోజు 11 సార్లు జపిస్తే శాంతి కలుగుతుంది. 21 సార్లు జపిస్తే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. లోపల ఆత్మశాంతి కోసం 108 సార్లు జపించవచ్చు. ఈ మంత్రం మన లోపల నిద్రిస్తున్న శాంతిని మళ్లీ మేల్కొల్పే శక్తి కలిగి ఉంది. ఈ మంత్రాన్ని సేవ్ చేసుకోండి. అలాగే అవసరమైన వారికి షేర్ చేయండి. శ్రీ